శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం నుండి ఈరోజు ధూమావతి అమ్మవారి గురించి, అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ఒక మహాపర్వదినం, జ్యేష్ఠ శుక్ల అష్టమి, అమ్మవారి యొక్క ఇష్టకరమైనటువంటి ఒక తిథి. అమ్మవారికి తిథి మండల అర్చితాయ నమః. ప్రతిరోజు కూడా అమ్మవారికి క్షణక్షణం అనుక్షణం అమ్మ సేవ చేయడానికి ఎప్పుడు మంచి పర్వదినాలే. దాంట్లో ఈరోజు ఆ రోజు అని ఏమీ ఉండదు. అయితే ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథిగా, కొంతమంది అమ్మవారికి జన్మతిథిగా, ఇలా వారి వారి యొక్క శక్తి సామర్థ్యాల అనుసారము అమ్మవారికి ఈ రోజున సేవ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనం అమ్మవారి యొక్క సేవ, అమ్మవారి యొక్క కృపకు మనం ఎట్లా ఏ విధంగా అమ్మవారిని తృప్తిపరచవచ్చును అంటే, అమ్మవారికి ధూమావతి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక పూజ ఏమిటంటే, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక బూజు మొత్తాన్ని దులిపి ఆ బూజు మొత్తం కూడా తీసుకొని ఊరి బయట ఎక్కడైనా దాన్ని వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి మళ్ళీ స్నానం చేసి, అంటే ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ ఉంది కదా, బయట స్నానం చేసే అవకాశం ఉంటే బయట చేయొచ్చు, లేదంటే ఇంట్లోకైనా వచ్చేసి చక్కగా స్నానం ఆచరించి, తలస్నానం ఆచరించి పసుపు నీళ్ళతో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక మధుర పదార్థములు, దద్దోజనం కానివ్వండి, పెరుగన్నం కానివ్వండి, లేకపోతే క్షీరాన్నం, ఏదైనా శక్తి కొలది నివేదన పెట్టి అమ్మవారికి చేయవలసిన ఉపచారాలు ఇవాళ రేపు మీకు మంత్రాలు నోటికి వస్తే చేయండి, లేకపోతే ధూమావతి అష్టోత్తరం అని కొడితే నామాలు వస్తూ ఉంటాయి. ప్రతి దేవతకి కూడా ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఇలా చక్కగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు కూడా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. ఆ ప్రకారంగా చేయండి. పూజ చేసుకోవడం వస్తే అష్టోత్తర శతనామాలు చేయండి. ఏది లేకపోతే అమ్మవారి స్వరూపంగా ఇంట్లో ఏ ఫోటో ఉన్నప్పటికీ కూడా ధూమావతి అమ్మవారి యొక్క ఫోటోనే ఉండాలని ఏంలా, ఏ అమ్మవారి ఫోటో ఉన్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అమ్మవారిని ధూమావతి స్వరూపంగా భావన చేసి చక్కగా ఈ యొక్క నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పణ చేసి, అమ్మ మాకు పూర్వజన్మ వలనో లేకపోతే ఈ జన్మ వలనో ఏదైనా దరిద్రాలు మునుముందు వచ్చే అవకాశం ఉన్నా రాకుండా చేయి, ఇప్పుడేమైనా కష్టాలున్నా దరిద్రాలున్నా అవన్నీ కూడా తొలగించే విధంగా నేను ఈ వదిలిపెట్టిన బూజు ఏదైతే ఉందో ఆ దరిద్రాన్ని మొత్తాన్ని వదిలేసి వచ్చాను. మా ఇంట్లో ఎప్పటికీ స్థిర నివాసంగా ఉండి నువ్వు ఉన్న చోట దరిద్రం రాదు, జ్యేష్ఠాదేవి రాదు. జ్యేష్ఠాదేవి అనుగ్రహం ఉంటేనే, అందులో జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాదేవి యొక్క ఆ దోషం తొలగిపోయి, అంటే ఆ దారిద్ర్యం అనేటువంటిది తొలగిపోవటానికి, అలక్ష్మి అనేటువంటిది తొలగిపోయి లక్ష్మి రావాలి అంటే కూడా ఈ యొక్క ధూమావతి అమ్మవారికి చక్కగా ఈ రోజు ధూమావతికి ఇష్టమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసములు ఎప్పుడైనప్పటికీ కూడా మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు శుక్రవారం రోజు కాకుండా, మంగళవారం కాకుండా మిగిలిన రోజుల్లో ఈ విధంగా చేసినట్లయితే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా తప్పకుండా ఈ ఎంతో కాలం నుంచి పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆ విధంగా చేయండి. ఇక మరొక కార్యక్రమం ఏమిటంటే, మనం 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో నిత్యగోత్రనామార్చన 5 సంవత్సరాల పాటు నిర్వహించే పూజా కార్యక్రమాలలో భాగస్వాములైనటువంటి వాళ్ళందరి పేరుతో కూడా ప్రత్యేక పూజలు అవన్నీ కూడా ఈ రోజున అమ్మవారికి మనం నిర్వహిస్తూ ఉన్నాం. వచ్చేటువంటి ఒక వారాహి అమ్మవారి నవరాత్రులు, అదే మాదిరిగా సహస్ర చండీయాగం సంకల్పం, ఏ భక్తుడికి ఆ భక్తుడు వాళ్ళ యొక్క సంకల్పాలన్నీ సిద్ధింప చేయడానికి, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు వీటన్నిటిలో నుండి బయటికి రావడానికి ఈ యొక్క సహస్ర చండీ యాగం ఎంతో విశేషంగా ప్రతి ఒక్కరికి కూడా కనీసంలో కనీసం 10,000 జపం చేసి ఆ తర్వాత వారిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ యొక్క సహస్ర చండీ యాగంలో ప్రత్యేకంగా విధి విధానాల ప్రకారంగా కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు ఇప్పటికిప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కావివి. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే యాగశాలలో మనం ఎన్నో యాగాలు ఇక్కడ చేశాం. ఎన్నో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమాలలో ఆ యొక్క పుణ్య ఫలితం చేత ఈరోజు స్వర్ణాలయం నిర్మాణ మహాసంకల్పానికి అమ్మవారు వచ్చి కూర్చొని ఉంది. 16 అడుగుల మూర్తి. అదే మాదిరిగా
అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర అమ్మవారికి. ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యంగిర అమ్మవారికి ఉప్పుతో పూజ ఉంటుంది. ఏదైనా రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇక్కడ వచ్చి ఎవరైనప్పటికీ కూడా మీకు ఎంత వయసు ఉందో ఆ వయసులో సగభాగం, అంటే మీకు ఉదాహరణకి 60 సంవత్సరాలు ఉన్నాయి అనుకుందాం. 60 ఏళ్లలో ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా డెవలప్మెంట్ లేదు, అదే మాదిరిగా అప్పులు తీరట్లేదు, ముఖ్యంగా కలో గంజో దాగి ఉన్న దాంట్లో కాలం గడుపుకుంటూ వచ్చాం, ఇక శేష జీవితం ముందుకు వెళ్ళేది ఎట్లా? ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అధర్వణ భద్రకాళి నారాయణి ప్రత్యంగిర అమ్మవారి యొక్క అర్చనలో అమ్మవారికి గల్లుప్పుతో ప్రత్యేకంగా, అంటే మీ వయసులో సగ భాగం 30 కేజీలు సుమారుగా అమ్మవారికి కుంభం పోస్తే అమ్మవారికి ఆ యొక్క సాల్ట్ వల్ల మీకు ఉండబడేటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటువంటి ఆ దుష్ట గ్రహ ప్రభావం అవ్వచ్చు, దిష్టి దోషం అవ్వచ్చు, నరఘోష అవ్వచ్చు, ప్రయోగ బాధలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అవన్నీ కూడా మీ పేరుతో ఇక్కడ సాల్ట్ని అప్పజెప్పినట్లయితే, అంటే అమ్మవారికి మా దోషాలన్నీ ఇక నీకు చెప్తున్నామమ్మా, మేము ఇన్ని కష్టాలు పడ్డాము, ఈ ప్రాబ్లమ్స్లో నుంచి మేము బయటికి రావాలి, ఈ దోషం మొత్తం కూడా పోవాలి అని చెప్పి అమ్మవారికి ఆ విధంగా కుంభంలాగా పసుపు కుంకుమ కలిపినటువంటి ఆ సాల్ట్ని గల్లుప్పుని అమ్మవారికి అర్చన చేసి, అమ్మవారికి విశేషంగా గుమ్మడికాయ, దాని లోపల కూష్మాండ దీపం అంటారు, గుమ్మడికాయ చక్కగా అందులో ఉన్నటువంటి ఒక గుజ్జంతా తీసేసి ఆ విత్తనాలన్నీ కూడా దీపంలాగా అటు ఇటు ఎడమవైపు కుడివైపు, ఒకటి ఆవు నెయ్యి దీపము, మరొకటి నువ్వుల నూనె దీపం, ఈ రెండు ఇక్కడ వెలిగించినట్లయితే గండ దోషాలు, ప్రయోగ దోషాలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ప్రత్యంగిరాం శత్రుముఖ దర్శనం, మనం ఎవరెవరికి మనం ఎంత మంచి చేసినప్పటికీ కూడా మనతోటే ఉంటూ అనుకూల శత్రువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూడా మనకు చూపిస్తుంది, వాళ్ళని మన దగ్గర నుంచి దూరం చేస్తుంది. మనం సన్మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ఒక అవరోధాలన్నిటినీ కూడా అమ్మవారు దూరం చేస్తుంది. ఎన్నో విశేషమైనటువంటి ఒక ఫలితాలు ఈ అధర్వణ భద్రకాళి నారాయణ ప్రత్యంగిర అమ్మవారి యొక్క సన్నిధానంలో పూజ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవిడకి మరొక పేరు ఉంది, అపరాజిత అని. ఇలా ఎన్ని రకాల పూజలు చేయాలో మనం అందరం కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గురువుగారు 21,116 రూపాయలు చెల్లించలేనటువంటి ఒక భక్తులు మరి ఏ విధంగా భాగస్వాములు అవ్వాలి అంటే, మీకు అందులో 21,116 రూపాయలు అనేటువంటిది ఈ ద్రవ్యాలన్నిటినీ నేను కొని తీసుకురావటం అనేటువంటిది అది కరెక్ట్ కాదు. అలా అని చెప్పి ఎంతోమందికి నేను తీసుకురాగలుగుతాం. ట్రస్ట్ ద్వారా కొంతమందికి బాగా వాళ్ళు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఎట్లాగో చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చెప్పవలసింది ఏంటంటే, మీకు ఎంత శక్తి ఉంది, ఈ కార్యక్రమంలో ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఉంటారు, ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమాల ద్వారా మీకు సంపూర్ణమైనటువంటి ఒక ఫలితాలు వస్తే, నేను చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా లోకహితార్థమై స్వర్ణాలయ నిర్మాణ మహాసంకల్పం, ఎంత అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం. అందువల్ల మన శక్తిని అనుసరించి మీరు చేయమని చెప్తున్నాను. అది సాధ్యపడదనుకుంటే పౌర్ణమి అమావాస్య రోజు మీరు ₹1 ఖర్చు పెట్టక్కల సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్ద వంతెన దగ్గర ఉన్న రాజశ్యాముల అమ్మవారి యాగశాల, లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్ద వంతెన అని మీరు నావిగేషన్ పెట్టుకుని ఆ విధంగా సత్తుపల్లి ఖమ్మం జిల్లా తెలంగాణ ప్రాంతంలో ఈ దేవాలయానికి వస్తే తప్పకుండా ఇక్కడ మేము అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేక తీర్థ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాం. దాని ద్వారా మీకు ఉండబడేటువంటి ఒక కష్టాలు నష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. యాగం చేసినటువంటి ఒక తీర్థం, ప్రతిరోజు జరిగేటువంటి ఒక తీర్థాలన్నింటినీ కూడా భద్రపరిచి ఆఖరి రోజున చక్కగా కలశాల్లో ఉండబడేటువంటి ఒక తీర్థం అవన్నీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాల్లో 11 లక్షల పసుపు కొమ్ములతో నిర్వహించేటువంటి ఒక బగలాముఖి అమ్మవారి యొక్క యాగం, సహస్ర చండీ యాగం, ఇలా కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రతి ఒక్కళ్ళు మీ మీ శక్తి కొలది ఎన్నో దేవాలయాలకి దర్శనాలకు వెళ్ళి మరి ఆ దర్శనాల నిమిత్తంగా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక్కసారి మీరు 2 టికెట్ల డబ్బులో 3 సార్లు ప్రయాణం చేయలేదనుకోనో, ఒక ఆధ్యాత్మికమైన యాత్రకి వెళ్ళేటువంటి ఒక పుణ్య ఫలితం మీరు ఇక్కడ ఇచ్చే 21,116 రూపాయలు స్వర్ణాలయ నిర్మాణానికి, ఈ యాగానికి దోహదపడతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారములు అందించి
అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర. శ్రీమాత్రే నమః.